దేవుని అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ప్రకటన గ్రంథము 3:11 నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా చూసుకో అంటున్నాడు. అపహరింపడం అంటే దొంగిలించబడడం, ఆ యొక్క కిరీటము తీసివేయబడము. సీ దట్ నో వన్ స్టీల్స్ యువర్ క్రౌన్. అంటే ఒక క్రౌన్ ని స్టీల్ చేయడం సాధ్యమా? నార్మల్ గా చూసుకుంటే ఒక క్రౌన్ స్టీల్ చేయడం ఏంటంటే ఫిజికల్ గా క్రౌన్ మనం ఆలోచిస్తాం. ఫిజికల్ క్రౌన్ గా దేవుడు చెప్పేది ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క కిరీటము దేవుడు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో, క్రౌన్ అనేది రక్షణ కాదు. రక్షణ వేరు, క్రౌన్ వేరు. మరి కిరీటము అనంటే నమ్మకమైన వారికి దేవుడు కిరీటం ఇస్తాడు. నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోము, అప్పుడు ఎవ్వరు దాన్ని నీ నుంచి స్టీల్ చేయరు. విశ్వాసంలో సన్నగిల్లిపోవడము గాని, భంగపడము గాని, విశ్వాసంలో దిగజారిపోవడము, ఆత్మీయంగా ఎదగకపోవడము, ఇతరుల ప్రభావం పడడం వల్ల ఆత్మలో లేమి కలగడము, పరిశుద్ధాత్మతో అనుసంధానం లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు లేకుండా జీవించడం, ఇవన్నీ స్పిరిచువల్ వీక్నెస్ కి, ఆత్మీయ లేమికి కారణం. ఈ ఆత్మీయ లేమి జీవ కిరీటము కోల్పోయే విధంగా చేస్తుంది. అందుకే దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తుంది, ఎవడును నీ కిరీటం అపహరింపకుండానట్లు జాగ్రత్తగా నీ కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, హోల్డ్ దట్ ఫాస్ట్ విచ్ thou hast, that no man take thy crown. ఇక్కడ దేవుని వాక్యం ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తుంది. కాకపోతే అదే వాక్యము సర్వ ప్రపంచంలో ఉన్న సంఘానికి కూడా చెప్తుంది. కలిగి ఉన్నది ఏంటి? విశ్వాసం, ఫెయిత్. ఇది వార్నింగ్, మరి అదే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా. కిరీటము దేనికి సాదృశ్యం అంటే అది విజయానికి సాదృశ్యము. ఆత్మీయ జీవితంలో పరిపక్వము కలిగిన వ్యక్తికి పరలోకంలో ఇచ్చేటువంటి గొప్ప రివార్డ్. ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారికి పరలోకంలో ఇచ్చేటువంటి గొప్ప బహుమతి, ప్రతిఫలము కిరీటము. నీ చుట్టూ ఉన్న వారి ప్రభావం వల్ల నువ్వు కోల్పోతావు. నీ చుట్టూ ఉన్న వారి యొక్క అవిశ్వాసం వల్ల, వారి బలహీనతలు నీ మీద విశ్వాసలేమికి కారణమై నీలో ఆత్మీయ లేమికి కారణమవుతాయి. God is clearly saying that hold fast and be faithful. సత్యములో పర్సెవరెన్స్ కలిగి జీవించు. ఎండ్యూరెన్స్ అంటే ఓపికతో, నిరీక్షణతో. ఓపిక, సహనం ఎప్పుడైతే కోల్పోతాం, దేవుడు నీకిచ్చే కిరీటము నీవు గట్టిగా పట్టుకోవాలి, కోల్పోకుండా ఉండాలి అని అంటే దేవుడిచ్చే జీవవాక్యం, విశ్వాసపు వాక్యమును అనుసరించాలి. గాడ్ ఈస్ సేయింగ్ టు యూ. దేవుడు నీతో చెప్తున్నాడు. శుద్ధాత్మ యొక్క అనుభవంలో లేకపోవడం, ఇవన్నీ విశ్వాసం సన్నగిల్లే కార్యాలు, స్పిరిచువల్ వీక్నెస్ కి కారణాలు, ఆత్మీయ లేమికి కారణాలు. నీవు విశ్వాసంలో నిడకడగా, ఓపికతో, నిరీక్షణతో, ఎండ్యూరెన్స్ తో, పెర్సెవరెన్స్ తో, పేషెన్స్ తో దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నీకు నిత్య జీవ కిరీటం ఇచ్చేదను. నేను త్వరగా వచ్చుచున్నా, ఐఎమ్ కమింగ్ సూన్. సీ దట్ నో మ్యాన్ స్టీల్స్ యువర్ క్రౌన్. ఒక వ్యక్తి స్టీల్ ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా అపహరిస్తాడు, ఏ విధంగా దొంగిలిస్తాడు అని అంటే నీ విశ్వాసం సన్నగిల్లే విధంగా చేయడం, నువ్వు విశ్వాసంలో తగ్గిపోవడము, నీ ఆత్మికంగా నువ్వు ఎదగకపోవడము, దేవుని సన్నిధిలో ఉన్నానంటూనే మరి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకపోవడం, తగ్గింపు కలిగి లేకపోవడం, ఒబీడియన్స్ తో లేకపోవడం. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో కిరీటం కోల్పోకుండా ఆయన నీకిచ్చే కిరీటం, ఆయన త్వరగా వచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. నీకిచ్చే కిరీటం, ఆయన నీకిచ్చే కిరీటం కోల్పోకుండా ఉండాలి అంటే తగ్గింపులో, దేవుని వాక్యానికి తూచా తప్పకుండా లోబడడంలో నువ్వు స్పష్టంగా ఉంటే, నువ్వు క్లియర్ గా ఉంటే, దేవునికి లోబడితే, దేవుని మాటకు, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ఆయన తప్పకుండా నీకు ఆ కిరీటం ఇవ్వబోతున్నాడు. God is going to give you that crown in your life. ఈ విధంగా దేవుడు నీకు నిత్య జీవపు కిరీటం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. He is going to give that crown of life. జీవ కిరీటం అని నీకు ఇవ్వబోతున్నాడు. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.